స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా కట్టాలే, ఇంటి పన్ను కట్టాలి. కట్టనన్నావు అనుకో ఏం చేస్తాడు? ఒక నెల కరెంటు బిల్లు కడతాం మాని 2 నెలలు ఏమైపోద్ది? కాబట్టి ఆడు ఫీజు లాక్కెళ్ళిపోతాడనే భయంతో ఏం కట్టావు నువ్వు? నీ ఇంటికి సీలేసేస్తాడేమని భయంతో ఏం కట్టావు నువ్వు? ఇంటి పన్ను కట్టావు. స్కూల్ ఫీజు కట్టకపోతే పిల్లోడిని బ్యాగ్ ఇచ్చుకుని ఇంటికి పంపించేస్తాడని భయంతో స్కూల్ ఏం కట్టావు? డోక్రా నెల 4,600 లేకపోతే 5,000 కట్టకపోతే డోక్రా నుంచి పీకేసి ఏం చేస్తాడు? ఆ ప్లేస్ని ఇంకొక నెట్టేసుకుని నీ దగ్గర ఉన్న ఇల్లు అంతా కూడా రాసేసుకుంటాడంటే భయం వేసి నెల వచ్చేసరికి ఏం కడుతున్నావు? ఇన్ని విషయాలు ఎంత నమ్మకంగా ఉన్నావు అడుగు. దేవుని విషయంలో ఎన్నిసార్లు నమ్మకంగా ఉన్నావు? చూసారా, ఇప్పుడు దాకా ఎంత కిలకిల నవ్వుకుంటూ చెప్పేశారు. ఇప్పుడు వచ్చేసరి చూసారా ఐసీలో పేషెంట్లకు ఎలా బిగిసిపోయారో. ఇంత ఇలాగ ఉంటుంది. స్తోత్రం కలిగిన గాక. ఏమంటే ఇన్ని విషయాలు మనం ఆలోచించినటువంటి వారము దేవుని విషయంలో, దేవుని పని విషయంలో ఎందుకు ఆలోచించట్లేదు? నా దేవుడు చెప్తున్నాడు, నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు వస్తాయి. నా సంతోషంలో నేను పాలి భాగస్తునిగా చేసుకుంటానని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుడి సంతోషంలో మనము కూడా పాలి భాగస్తులు కావాలంటే ఏం చేయాలి? దేవుని విషయంలో ప్రతి చిన్నదాని విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి.